పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. గమనించండి 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి అనే మాట ఉంది. లూకా సువార్తలోనే రెండవ వాడు గద్దించి అనే మాట ఉంది. మత్తయి, మార్కు, మిగతా సువార్తల్లో ఇద్దరూ దూషించారనే మాట ఉంది. తర్వాత ఒకడు దూషించడం ఆప్ చేసి ఇంకొక వ్యక్తిని గద్దించడం లూకా సువార్తలో రాయబడింది. కనుక రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనను చూచి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచి ఒక్క నిమిషం మన తలంపులన్నీ ప్రక్కన పెడదాం. ప్రతి ఒక్కరూ తలలో ఉంచుదాం దేవుని సన్నిధిలో. ఒక్క నిమిషం. ప్రభువా, నువ్వు సజీవుడు అయిన దేవుడు కదా, నాతో మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుడిని అనుభవించకపోతే ఈరోజు అడుగు, ప్రభువా నాతో మాట్లాడంటే నేను నూతన సృష్టిగా ఇదను దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో మేమందరం మా తలలు వంచి ఇదనం నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాం. మా గొప్పతనం కాదు, మా భక్తి కాదు, మా పరిశుద్ధత కాదు, నీ మహా సిలువ ప్రేమను బట్టి, నీ మహా అపారమైన కనికరమును బట్టి మాతో మాట్లాడమని నిన్ను బ్రతిమలాడుకుంటా ఉన్నాం. తండ్రి, మమ్ములను మేము ఇదనం తగ్గించుకుంటూ ప్రభువా నిన్ను హెచ్చించాలని, ప్రభువా తద్వారా మీరు మాతో మాట్లాడితే మా జీవితాల ద్వారా నీ సాక్షులుగా మేము జీవించాలని ఈ దినం నీ ముందు ఆశతో ప్రభువా నిన్ను బ్రతిమలాడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నువ్వు మా మధ్యన ఉన్నావు, నీకు వందనాలు. నువ్వు సజీవుడమైన దేవుడవు, నన్ను రక్షించిన దేవుడవు. ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దౌర్భాగ్యుడను, ఎందుకు పనికిరాని నన్ను నీ సిలువు చాటు మరుగుపరచండి. ఇదను నీ నామాన్ని మహింపరచుకోండి. నువ్వు సజీవుడివైన దేవుడివని, నువ్వు మరలా మాట్లాడే దేవుడివని దినం మా మధ్య నిరూపించుకోమని నిన్ను బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనము సిలువ మార్గములో యేసు ప్రభు దర్శించిన నలుగురు వ్యక్తులను ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి ఇస్కరియోతు యోధ, యేసు ప్రభు శిష్యుడి గురించి ధ్యానించాం. రెండవది బరబ్బా గురించి ధ్యానించాం. ఈరోజు మూడవ వ్యక్తి సిలువు మీద దొంగ గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనదో ఈ సిలువ యాత్రలో, సిలువ బలియాగములో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎన్ని అడ్డులు దాటుకొని వెళ్ళిపోతూ ఉందో మీరు ఆలోచించండి.
ఇస్కరియోతు యోధా దగ్గర ప్రభు ఎంత ప్రేమించాడో యోధాని, దానికి మించిన ప్రేమ బరబ్బా దగ్గర కనబడతా ఉంది. దానికి మించిన ప్రేమ దొంగ దగ్గర కనబడతా ఉంది, నేరస్తుని దగ్గర. ఇలాగా అంచెలంచెలుగా పరిస్థితులు అడ్డులు ఎన్ని ఎదురు వచ్చినా ఆయన ప్రేమ మాత్రం పెరుగుతూ వెళ్ళిపోతానే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ ప్రేమ ఏ పరిస్థితి ఈ ప్రేమను ఆప్చేయలేకపోయింది. ఎంత ఒక వ్యక్తిని ఆకర్షించిందో మనకి ఆ ప్రతి సువార్తలో చివరి అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది. ఈ ప్రేమ ఎంత నిజమైనది, ఎన్ని జీవితాలని ప్రభావితం చేసింది. శత్రువులను ప్రేమించి క్షమించి వారిని భరించి వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడో ఆ సంపూర్ణ చిత్తాన్ని, తప్పిపోయిన మానవుని, దేవుడు లేని హృదయాల్ని మరలా దేవుని దగ్గరికి చేర్చడానికి ప్రభు వెళ్తున్న మార్గంలో ఆయన ప్రేమ మనం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం. ఫ్రెండ్షిప్ డేగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. వీడికి కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. ఈ సిలువ మీద దొంగకి మీరు గమనించండి, వీడికున్న 3 స్నేహితులు. బరబ్బా ఒకడు, యేసు ప్రభు ప్రక్కన వేలాడిన ఇంకొక స్నేహితుడు. వీరి స్నేహం ఎలాంటిదంటే, వీరి స్నేహం మరణం వైపు నడిపించింది 3 చివరి వరకు, చనిపోయే వరకు వారి జీవితాల్లో వారు అపవిత్రత చేసేటట్లు ఒకరికి ఒకరు తోడ్పడ్డారు, సహాయపడ్డారు. కనుక వారు చేసింది అనుభవించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వీరికి తెలియదు, నిజమైన స్నేహము వీరిని వెంబడిస్తూ ఉంది. నిజమైన స్నేహితుడు వీరిని వెంటాడుతూ ఉన్నాడు. వారికి తెలియని స్నేహం వారి కొరకు గెత్సేమనిలో ప్రార్థన చేస్తూ ఉంది. సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన బిడ్డలు తప్పిపోవడం ఇష్టం లేక ఆయనే నిజమైన స్నేహితుడు కనుక ఆయన వారిని, గమనించండి, వారిని మరణము కంటే బలమైన ప్రేమ కనుక ఆయన నిత్యత్వమును గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎవరైనా నీకు నిజమైన స్నేహితుడు ఉంటే ఆ వ్యక్తి నీకు నిజమైన స్నేహితుడు అని ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ వ్యక్తి ఈ లోకములో ఉన్న వాటి కొరకే నీకు స్నేహితుడయ్యాడా, లేక నీ ఆత్మను రక్షించడానికి స్నేహితుడయ్యాడా అనేది మొట్టమొదటి క్వాలిఫికేషన్ యేసు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు స్నేహములో ఆ వ్యక్తి రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితం గురించి, హృదయాన్ని మార్చే మంచి స్నేహితుడిగా వారిని వెంబడిస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో స్నేహితులు ఎలా ఉన్నారు అనే మాట ప్రక్కన పెడితే, నీవు నీ జీవితంలో ఇతరులకి ఎలాంటి స్నేహం కలిగి ఉన్నావు? వారి ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నావా? వారి రక్షణ కొరకు ఆలోచిస్తూ ఉన్నా? నీ సంభాషణ, నా సంభాషణ ప్రతి ఒక్కరి నిత్యత్వాన్ని నిర్ణయిస్తుందని మనం ఈ దినం ఆలోచించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు నిజమైన స్నేహితుడు, ఇంగ్లీష్లో గ్రేటర్ లవ్ అనే మాట వాడాడు. తన సహోదరునికి, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టు వాని కంటే నిజమైన స్నేహితుడు భూమి మీద ఇంకెవరు లేరు అనే మాట. కనుక ఆయన ప్రేమ చేరుకోలేని స్థలం ఏదీ లేదు, ఆయన ప్రేమ దర్శించలేని వ్యక్తి ఎవరూ లేడని సిలువ మీద దొంగను చూసినప్పుడు అర్థమవుతూ ఉంది. నీవే పరిస్థితిలో ఉన్నా, ఆఖరి క్షణములో ఉన్నా ఆయన నిన్ను కలుసుకోగలడు. చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు. ఆయన ఎక్కడున్నా అక్కడికి వచ్చి ఆయన నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళగలిగినవాడు. చూడండి, వీడి జీవితంలో చాలామంది స్నేహితులు ఉంటారు. బహుశా ఆ రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేశాడు. నేరస్తుడు చాలామందిని చంపాడని ఉంది. అంతమందిని చంపిన వ్యక్తి అయితే వాడు బ్రతికిన దినాల్లో వాడి చుట్టూ కొన్ని 100 మంది ఉంటారు. ఈరోజు ఎవడూ లేడు సిలువ దగ్గర. ఇంకొక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, బరబ్బా. వాడికి అవకాశం దొరకంగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాడి పక్షాన చనిపోతానని అనలేదు. అవకాశం వచ్చింది, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు వచ్చి చూడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వాడి వెనకాల వెంబడించుకుంటూ ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఇదన్న మన అంశం, మన టైటిల్, మరణములోను వీడని ప్రేమ యేసు ప్రభు ప్రేమ. మరణము నుండి జీవములోనికి చేయి పట్టి నడిపించేది దేవుని ప్రేమ. అందరూ విడిచిపెట్టిన
ప్రభు వాడిని విడిచిపెట్టలేదు. అయితే మొట్టమొదటి అంశం ఈరోజు ఆశ్చర్యమైన వాక్య శక్తి. చెప్పండి, మాట చెప్పండి. ఆశ్చర్యమైన వాక్య శక్తి. ఎవ్వరికీ అర్థమవ్వని సంగతి ఒకటి ఇక్కడ జరుగుతుంది. అదేంటంటే, ఒక గొప్ప మర్మము. చాలామంది భక్తులు, నేను కూడా చాలా కామెంటరీస్ చదివాను. ఒక ప్రశ్న ఏంటంటే, వీడు అసలు ప్రభువుని ఎలా గుర్తుపట్టాడు? వీడు ప్రభువుని గుర్తుపట్టడానికి అక్కడ ఒక్క ఆధారం, ఆనవాలు లేదు. ఉదాహరణకి యోధా ప్రభుని గుర్తుపట్టడానికి, యోధాకు తెలుసు ప్రభు ఎవరో. శతాధిపతి ఇతడు నిజంగా దేవుని కుమారుడు అనడానికి అక్కడ భూకంపం వచ్చింది. ఆ తర్వాత చీకటి కమ్మింది, కొన్ని సూచనలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. బండలు పగిలిపోయి, సమాధులు తెరవబడి, దేవాలయపు తెర చినిగిపోయింది. కనుక వాడు అవన్నీ చూసినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అన్నాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, వీడు గుర్తుపట్టడానికి ఈయనే మెస్సయి, యేసు నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో అని అనడానికి ఒక్క ఆనవాలు కూడా లేదు ఎక్కడ. ఎందుకంటే ఆయన రాజుగా సిలువలో కనబడట్లేదు ఆ రోజు. మీరు ఆ అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే ఆయన రక్తసిక్తమైపోయి అంత రక్తంలో వేలాడుతూ ఉన్నాడు. ఒక ప్రక్కన భయంకరమైన అవమానము. మనుషులు అవమానించడం కాదు, వీడు కూడా ప్రభుని అవమానించాడు. మీరు మార్క్స్ వార్త చదివితే వేలాడబడిన నేరస్తులు కూడా ఆ ప్రకారమే ఆయన దూషించిరనే మాట ఉంది. కనుక సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ముళ్ళ కిరీటం, ఏ స్వారూప్యము లేదు అని యెషయా చూశాడు. ఏ సొగసు లేదు ఆయనకి. అక్కడ ఆయన ఏ అద్భుతం చేయలేదు. అక్కడ ఏమీ ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేసుకోలేదు. అయితే మహా గొప్ప అద్భుతం ఏంటంటే, ఆయన ప్రేమను విడుదల చేశాడు ఆ రోజు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగను గనుక వీరిని క్షమించు అన్నాడు. అకస్మాత్తుగా వాడి జీవితంలో వాడికి ఏదో జ్ఞాపకం వచ్చింది. వాడు యేసు ప్రభుని చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వాడు ప్రభుని గుర్తుపట్టడానికి కారణం, నేను అనుకుంటా ఉన్నాను, చాలామంది భక్తులు చెప్తున్న ఒక కారణం ఏంటంటే, ఇది మనం ఈరోజు ఆలోచించేది, ఊహించుకునేది వాక్యపు వెలుగులో ఊహించాలి. బహుశా చిన్నప్పుడు వాడి తల్లి వాడికి యెషయా 53వ అధ్యాయము కథ ఎప్పుడో చెప్పుండి ఉంటుంది. యూదులు మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య గురించి వాడికి చెప్తూ, నాన్న ఈరోజు నీకు ఒక కథ చెప్తాను, ఈ కథ ఎవ్వరికీ తెలీదు, ఎప్పుడు ఎవరు ఈ కథ చెప్పడం నేను వినలేదు. నేను యెషయా గ్రంథం చదువుతుంటే నాకు ఒక విషయం అర్థమవుతా ఉంది. రాబోయే మెస్సయ్య ఎలాంటి వ్యక్తి అని అంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎవరు గుర్తుపట్టలేనంత సామాన్యుడిగా ఈ భూమి మీదకి వస్తాడు ఆయన అని చెప్తూ, బహుశా ఇలా చెప్పుంటుంది, ఆయన ఒక దాసుడిగా వస్తాడంట, రిక్తునిగా వస్తాడంట, అతనికి స్వరూపమైన సొగసైన ఏమీ ఉండదు, అనేకులు ఆయన్ని అవమానిస్తారు. చూడండి ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. 52వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందుదురో అనే మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ యెషయా యేసు ప్రభుని వివరిస్తూ ఆ వాక్యం, జాగ్రత్త వినండి నా వైపు, ఆ వాక్యాన్ని నేను వివరించాలని అనుకుంటా ఉన్నాను. ఆ వాక్యంలో యెషయా ఏమంటున్నాడంటే, మెస్సయ్యని చూసినప్పుడు, రక్షకుడిని చూసినప్పుడు ఆయన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడంటే, ఇంగ్లీష్లో డిస్ఫిగర్డ్ అనే మాట ఉంది. అంటే ఆయన ముఖాన్ని చూసి అంట, అసలు ఈయన మనిషేనా, ఒక మనిషేనా వేలాడుతుంది అన్నంత భయంకరంగా కొట్టారని రాశాడు యెషయా. ఇది యెషయా ఆ గొప్ప దర్శనాన్ని చూస్తూ అన్నాడు, నేను నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమంది చాలామంది చెప్పుకుందరు. ఇంకొక ట్రాన్స్లేషన్లో షాకింగ్ అనే మాట రాశాడు. ఇంకొక ట్రాన్స్లేషన్లో హర్రర్ అనే మాట రాశాడు. అంటే ఆయన ముఖాన్ని చూసినప్పుడు భయపడే పరిస్థితి, విస్మయం ఉండే పరిస్థితి అనే మాట రాస్తూ ఉన్నాడు. అంటే రాత్రంతా ప్రభుని ముఖం మీద గుద్దుతూ కొడుతూ, ముఖమంతా వాచిపోయి, ముఖమంతా రక్తం కారుతూ, పొద్దున్న మళ్ళా కొరడాలతో కొడుతూ. గమనించండి, ఇంకొక ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే అది నిరాకారం అయిపోయింది అనే మాట రాశాడు. పాపము మానవుని నిరాకారముగా, శూన్యముగా మార్చినందుకు సిలువ, యేసు ప్రభు యొక్క శ్రమ ఏం చెప్తా ఉందంటే,
ఒక మనిషిని దేవుని స్వారూప్యముతో దేవుడు పుట్టిస్తే పాపము కూడా మనిషి స్వారూప్యాన్ని తుడిచివేసి నిరాకారంగా మనిషి హృదయాన్ని, మానవుని హృదయాన్ని శూన్యముగా పాపం మార్చేసింది అనడానికి యేసు ప్రభు యొక్క శ్రమను చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడురా. రాబోయే మెస్సయ్య అంటే బహుశా వీడి చిన్న వయసులో చాలా ఆశ్చర్యంగా వింటా ఉండుంటాడు. అందుకని 2వ వచనం అంటా ఉంది, అతని స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వారూప్యము లేదు. 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడు, మళ్ళీ 3వ వచనంలో చూడనొల్లని వాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను. 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, నలుగగొట్టబడను. 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు. 7వ వచనంలో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు, అందుకే వాడు కూడా సాక్ష్యం ఇస్తాడు, నిశ్చయముగా ఈయన ఏ తప్పు చేయలేదు. ఇంకొకటి చెప్పుంటుంది, అరే జాగ్రత్త విను, ఆ మెస్సయ్య అంట భక్తిహీనులతో దేవుడు లెక్క చేస్తాడంట. 2 నేరస్తుల మధ్య, నరహంతకుల మధ్య ఆయన నిలబడతాడంట అని బహుశా చెప్పుంటుందేమో. వాడు ఈ మాటలన్నీ ఎప్పుడో వాడికి చిన్నప్పుడు కథలుగా చెప్పింది జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత జీవితంలో తప్పిపోయాడు, వాడికి ఇష్టం వచ్చినట్లు తిరిగాడు. బహుశా ఇంకా చెప్పి ఉంటుంది ఇలాగా, ఒక నీచమైన నేరస్తుడు ఎలా మరణించాలో అలాంటి శిక్ష ఆయన మీదకు వేసుకుంటాడు. అనేకులను నిర్దోషులుగా చేయుటకు ఆయనే బలి అయిపోతాడు. ఆ రోజు అంతమంది ఆయన్ని కొడుతున్నా ఆయన ఏం మాట్లాడు, కానీ ఆయన కేవలం ప్రేమను చూపిస్తాడు. బహుశా అప్పుడు అడిగి ఉంటాడు, అమ్మా మరి ఒక వ్యక్తి చనిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒక వ్యక్తి చనిపోతే, మరణాన్ని జయించకపోతే ఆయన మెస్సయ్య ఎలాగవుతాడు అని అడిగితే తల్లి అని ఉంటుంది, అరే మరణముతో ఆయన జీవితము అంతమవ్వదు, ఆయన మరణాన్ని జయిస్తాడు. దేవునిని మానవుని మధ్య ఉన్న ఎడబాటుకి కారణమైన పాపాన్ని జయిస్తాడు. దూరమైపోయిన మానవుని మరలా దేవునితో కలుపుతాడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము అని చెప్పుంటుంది. గమనించండి, ఎడారిలో సెలయరని డైలీ డివోషన్లో చదివినప్పుడు ఒక కథ రాశాడు ఒక భక్తుడు. ఏమని రాశాడంటే, ఒకసారి ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఒక ఇంట్లో ఒక కుటుంబంలో తల్లి బ్రతికినన్ని దినాలు ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడున్న మంచి పూల మొక్కలు అన్నీ వెతికి, విత్తనాలు వెతికి అవన్నీ కలెక్ట్ చేసి ఎప్పుడు ఇంట్లో దాస్తూ ఉండేదంట. ఆమెకు బలం ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు నాటేది. అయితే ఒకరోజు తుఫాన్ వచ్చి ఆ ఇల్లంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తుఫాన్ రాకముందే వారు ఖాళీ చేసి ఒక 2-3 రోజుల తర్వాత వచ్చి చూసేసరికి ఇల్లు ఏమీ లేదు, అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. సరే మరలా వచ్చి ఇల్లు బాగు చేసుకుందాం అని ఒక 1 నెల రోజుల తర్వాత వచ్చేసరికి ఆ ఇంటి నిండా, ఆ ఇంటి చుట్టుప్రక్కల అన్నీ కూడా మంచి పూల మొక్కలు, ఎప్పుడు ఎవరు చూడలేనన్ని చాలా ఎవరికి దొరకని పూల మొక్కల, రేర్ ఫ్లవర్స్ అన్ని మొక్కలన్నీ కూడా అక్కడ ఎదగడం, ఆ మొక్కలు రావడం చూశాడంట. ఏంటి అని చూస్తే ఆ తల్లి దాచిన విత్తనాలన్నీ కూడా గాలికి చల్లా చెదిరైపోయి వర్షంలో విత్తనాలు నాటబడి అవి బయటకు వచ్చాయి. ఆ భక్తుడు ఆ మాట రాస్తున్నాడు, జాగ్రత్త వినండి. ఈ సిలువ మీద దొంగకి అన్నీ పోయినాయి, ఏమీ లేవు. ఈరోజు వాడి ఆస్తి పోయింది, వాడి జీవితం వ్యర్థమైపోయింది, వాడి జీవితంలో అన్నీ కోల్పోయాడు. వాడు అన్నీ కోల్పోయినా చిన్నప్పుడు తల్లి నాటిన విత్తనాలు ఈరోజు సిలువలో ఫలిస్తూ ఉన్నాయి. వాడి జీవితంలో వాడికి మిగిలిన ఒకే ఒక్కటి ఏంటంటే, చిన్నప్పుడు వాడి జీవితంలో నేర్చుకున్న ఆ వాక్యము ఈరోజు ఫలించడం మొదలు పెడతా ఉంది. ఆ ఫలించే వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు నీరు కడతా ఉన్నాడు. అందుకే జాగ్రత్త వినండి, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుమది బాధ్యత. చిన్నప్పటి నుంచి బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. వాక్యాన్ని నేర్పించాలంటే తల్లిదండ్రులు వాక్యాన్ని చదవాలి. వాక్య జ్ఞానం కొరకు ఈరోజు బోధకుల మీద ఆధారపడతా ఉన్నారు. అది సరైన భక్తి కాదు.
వాక్యం కొరకు బోధకుల మీద కాదు ఆధారపడ్డాం, బోధకులు ఏది చెప్తే దాన్ని విని నమ్మేయడం కాదు. జాగ్రత్త వినండి. బెరియా సంఘము పౌలు చెప్పిన మాటలు ఇంటికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయో లేదో వాక్యంలో పరిశీలించి చూశారు. ముఖ్యంగా ప్రతి తల్లి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే సామెతల గ్రంథం 31లో కుటుంబాన్ని గురించి వివరిస్తూ తల్లి ఎలా ఉండాలని చెప్తే, ఆమె వేకువనే లేచి చీకటితోనే తన కుటుంబం కొరకు ఆహారం సిద్ధపరుస్తుంది అన్నాడు. అంటే ఎవరు ఇంకా లేవక మునిపే ఆమె వాక్యాన్ని చదివి వాక్యాన్ని సిద్ధపరుస్తుంది అనే మాట చెప్తా ఉన్నాడు. వీడి జీవితంలో ఆ తల్లి విత్తిన విత్తనాలను బట్టి యేసుప్రభు ఎవరో గుర్తుపడతా ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఈరోజు నుంచి వాక్యం వింటున్న మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు చేద్దాం. కుటుంబ ప్రార్థనలు ఆగిపోయి ఉంటాయి. మన జీవితంలో వ్యక్తిగతంగా తల్లిదండ్రులుగా బిడ్డలను వాక్యములో ఎదిగింపచేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు పాత నిబంధనలు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, త్రోవన నడుస్తున్నప్పుడు, నువ్వు ఏం చేస్తున్నా దేవుని యొక్క మంచి మాటలు బిడ్డలకు తెలియచేయాలి. వాడు ప్రత్యేకంగా జీవించాలని చెప్పు, వాడు పరిశుద్ధంగా జీవించాలని చెప్పు, దేవుని యొక్క గుణగణాలు వాడికి వివరించాలి అనే మాటలు పదే మనం చూస్తూ ఉన్నాం. కనుక వాడి జీవితంలో వాక్యపు శక్తి వాడిని ఏం చేస్తూ ఉంది? దేవుని ప్రేమ వాడిని దర్శించినప్పుడు ఏం జరిగిందంటే, మొట్టమొదటిది వాడి జీవితంలో జరిగింది, దేవుని భయము వాడి జీవితంలో వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? దేవుని భయం. చదువుదాం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవుని మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా వాడి జీవితంలో యేసు ప్రభుని చూసినప్పుడు, లేక యేసు ప్రభు ప్రేమ వాడి జీవితంలో భయాన్ని నేర్పించింది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనగానే మెస్సయ్య ఎవరో గుర్తొచ్చాడు. మెస్సయ్య గుర్తొచ్చిన తర్వాత అంత బాధలో, అంత నొప్పిలో తన మనసు ఎంత చక్కగా స్పష్టముగా పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. చేతిలో మేకలు ఉన్నాయి, కాళ్ళకి మేకలు ఉన్నాయి, ఒక ప్రక్కన బాధ ఉంది, నెమ్మది లేని పరిస్థితి, చుట్టుపక్కల అవమానము. వీటన్నిటి మధ్య వాడి మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు, ఎంత మంచి నిర్ణయం చేసేటట్లు వాడికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి అద్భుతం ఏంటంటే, ప్రేమ ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తున్నప్పుడు మొట్టమొదటిది కనబడేది ఏంటంటే దేవుని గూర్చిన భయము. దేవుని గూర్చిన భయము. జీవితం మారిపోయింది. దేవుని మహాద్భుతం వాడి అపవిత్రమైన చీకటి అగాధముతో నిండిపోయిన హృదయం మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మే. ఆయన మన మధ్యను కూడా ఈ దినం ఉన్నారు. వాడు దేవునికి భయపడతా ఉన్నాడు. అందుకే దేవునికి భయపడవా. గమనించండి ఇంకొకటి, వాడు అప్పటి వరకు దేవుడికి భయపడలేదు. అప్పటి వరకు దేవుడిని ఏం చేశాడు చెప్పండి? వాడు దూషించాడనే మాట ఉంది. ఏం చేశాడు చెప్పండి? మాట్లాడదాం గట్టిగా. ఏం చేశాడు? దూషించాడు. ఒక క్షణం క్రితం దూషించాడు, ఇప్పుడు వేరే వాడు దూషిస్తుంటే దాన్ని తట్టుకోలేకపోతున్నాడు, వాడిని గద్దిస్తూ ఉన్నాడు. వేరేవాడు అలా మాట్లాడుతుంటే వీడు గడగడలాడిపోతూ ఉన్నాడు. గమనించండి, ఇది రహస్యంగా హృదయములో మార్పు జరిగిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే భూమి నిరాకారం, శూన్యం, చీకటి, అగాధ జలం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి మీద అల్లాడుచున్నాడు. వాడి నిరాకారం, శూన్యమైన జీవితం, అగాధ జలము, వాడి హృదయం ఎంత తవ్వితే అంత మురికి బయటకు వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడి జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. కార్యంలో మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుడు గూర్చిన భయం. రక్షణలో మొదటి మెట్టు ప్రాముఖ్యమైనది దేవుడు గూర్చిన భయము. గమనించండి, దేవుడు గూర్చిన భయము అని అన్నప్పుడు 2 భయాలు. ఒకటి లోకములో సైతాను పుట్టించే భయము, లేక పాపం పుట్టించే భయము. చెప్పండి, మొదటి భయం ఏంటి చెప్పండి? పాపం పుట్టించే భయం. ఇంకొకటి దేవుడు పుట్టించే భయము. ఈ రెండిట్లకి చాలా తేడా ఉంది. ఈ రెండిట్ల మధ్య కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇది అది ఒకటే అనుకుంటాం. ఈ రెండిట్ల మధ్య ఉన్న తేడా ఏంటంటే, పాపం పుట్టించే భయం ఏం చేస్తుందంటే, జాగ్రత్త వినండి, పాపాన్ని జాగ్రత్తగా చేయించే భయం ఇది. అంటే ఉదాహరణకి ఒక దొంగ ఏదైనా దొంగతనం చేయడానికి వస్తే ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చూసుకుంటాడు. ఎక్కడ చూడట్లేదు అని జాగ్రత్త పడే భయం ఇది.
ఎంత భయంకరమైన భయం ఆలోచించండి. పాపము చేయడానికి జాగ్రత్త పడి, అంటే జాగ్రత్తగా పాపము చేయించే భయం ఇది. ఎవరికైనా కనబడిపోతానేమో కనుక ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడే భయము. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. మన తలంపులు ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ ఈ మానవ భయము వేషధారణ అంతా ప్రక్కన పెడదాం. ప్రభువా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహితుడు, ప్రాణము పెట్టునంతగా ప్రేమించి. నీ దగ్గర ఏమీ ఆశించలేదు. జాగ్రత్త విని మాట. నీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఆయన నీ ఆత్మను రక్షించాడు. నీ ఆత్మ కొరకు ప్రాణం పెట్టాడు. నీ నిత్యత్వం కొరకు ఆలోచించాడు దేవుడు. నువ్వు నశించిపోకూడదని, నశించిపోయిన నిన్ను నన్ను వెతకి రక్షించడానికి వచ్చాడు. ఒక్క మాట చెప్పు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. జీవితంలో ఒకవేళ చెడ్డ నిర్ణయాలు చేసావేమో, ఎంత దూరం వచ్చేసావు. ఈరోజు ఎంత దూరం వచ్చినా ప్రభు నీ కోసం నిలబడ్డాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఒకవేళ ఈ మానవ భయముతో, సైతాను పుట్టించే భయముతో జీవిస్తున్నావేమో. మనుషులు చూస్తున్నారు, లేకపోతే ఎవరో చూస్తున్నారు అన్నట్లు భక్తి చేస్తున్నావేమో. మనుషులు చూస్తున్నారు అని జాగ్రత్తగా ఉంటున్నావు. ఎవరు చూడనప్పుడు చూడకూడని చూస్తున్నావు. ఎవరు లేనప్పుడు మాట్లాడకూడని మాట్లాడుతున్నావు. ప్రార్థన చేయండి. నోరు తెరుగుద్దాం. ప్రతి ఒక్కరు అడుగుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. ఎంత గొప్ప ప్రేమ, నిజమైన స్నేహితుడవు. మా దగ్గర ఏది ఆశించలేదు, నీతో సమాధానం ఆశించావు ప్రభువా. సిలువలో వేలాడి ఒకే ఒక్క మాట అడుగుతున్నావు, సమాధాన పడతావా ప్రభువా. ఈరోజు నీతో సమాధాన పడతా ఉన్నావు. ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు ప్రభువా మా జీవితాల్లో నిన్ను తృణీకరించకుండా నీ దగ్గరికి వస్తూ ఉన్నావు నాయన. ఆ తల్లి ఎలా వాడికి వాక్యాన్ని నేర్పించిందో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ అట్టి జాగ్రత్త దయచేయండి, అట్టి భక్తి దయచేయండి. చిన్నబిడ్డలు నడుచుకోవాల్సిన త్రోవలు ప్రభువా మాదిరికరంగా, సాక్ష్య జీవితంగా, తల్లిదండ్రులుగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి. అనవసరమైనవి, అవసరం లేనివి, అపవిత్రమైనవి మా గృహాల్లో నుంచి తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీతి, ప్రేమ, విశ్వాస్యత ప్రభువా, పరిశుద్ధతను వెంటాడే వారముగా తండ్రి మా జీవితాల్లో నీ ప్రేమను వెంటాడే వారముగా చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఎంతోమంది తండ్రి నీ భయము లేకుండా ప్రభువా మనుషులు చూస్తున్నారని మాత్రమే వేషధారులుగా జీవిస్తూ ఉన్నాము. ప్రభువా మమ్ములను మన్నించండి. ఈ అపవాది పాపము పుట్టించు భ్రమ నుండి విడిపించి మా నేత్రాలు తెరవండి. జీవము గల దేవుడవు, నువ్వు ప్రతి ఒక్కరిని చూస్తున్నావని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీ కనులు మమ్మల్ని చూశాయి. మా హృదయములో తలంపు పుట్టక మునిపే నీవు మమ్ములను చూశావు ప్రభువా. మాలో ఒక మనసాక్షిని పెట్టావు. అది ఒకరోజు నీ ఎదుట నిలబడినప్పుడు మమ్మును గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పావు ప్రభువా. మా జీవితాల్లో నిత్యము అలాంటి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నేను కాదు జీవించినది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్టు ప్రభువా వారి జీవితాలు బట్టి మీ నామాన్ని మహింపరచుకోండి. నీ శక్తి, నీ బలము, నీ రక్తముతో, నీ జీవముతో మమ్మల్ని నింపి నడిపించమా. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.